గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎగ్ కర్రీ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని అది వేడైన తర్వాత అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. అండ్ అందులోకే బగారా రెమ్మలు కొన్ని యాడ్ చేయండి. అండ్ అందులోకే పసుపు యాడ్ చేయండి. సో గాయ్స్ సారీ, మేము అనువైన కారణాల కొంచెం లేట్ అయిపోయింది కారణం వల్ల. సో ఈ నెక్స్ట్ టైం కంపల్సరీగా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా రెగ్యులర్గా ఉండిపోతుంది. పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ప్లీజ్ దానికైతే ఐఎమ్ వెరీ సారీ అండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మేము తీయలేకపోయాము, వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాము. అండ్ దాంతో పసుపు అయిన తర్వాత కారపొడి అందులోకి యాడ్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అయ్యే ప్రాసెస్. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అందులోనే ఎగ్ కొట్టిపోయాలి. మేమైతే 3-4 ఎగ్స్ తీసుకున్నామండి. ఈ విధంగా ఒక 5 minutes మూత పెట్టుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చెదిరిపోకుండా మంచిగా తీసేసుకున్న తర్వాత అందులోకి ధనియాల పౌడర్ మిక్స్ చేసుకుంటే వేడి వేడి గుమగుమలాడే ఎగ్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ రెడీ అయిపోతుందండి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్.